వెల్కమ్ టు న్యూటీవీ తెలుగు. వీధి కుక్కల దాడి ఘటనలపై సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై నటి, సామాజిక కార్యకర్త రేణు దేశాయ్ తీవ్రంగా స్పందించారు. తనను లక్ష్యంగా చేసుకుని ట్రోలింగ్ చేయడం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని, సమస్య పరిష్కారం కాదని ఆమె స్పష్టం చేశారు. ఇటీవల వీధి కుక్కల సమస్యపై తాను ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి 30 నిమిషాలకు పైగా సుదీర్ఘంగా మాట్లాడారని, అయితే అందులో కొన్ని మాటలను మాత్రమే తీసుకొని వక్రీకరించారని రేణు దేశాయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను చెప్పిన ఉద్దేశాన్ని పక్కన పెట్టి ఇష్టం వచ్చిన రీతిలో వీడియోలను వైరల్ చేస్తూ అసలు విషయాన్ని తప్పుదోవ పట్టించారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్దేశపూర్వకంగానే తనపై ట్రోల్స్ చేస్తున్నారని, ఇది సరైన పద్ధతి కాదని ఆమె పేర్కొన్నారు. కొన్ని కుక్కలు మనుషులను ఇబ్బంది పెట్టిన మాట వాస్తవమే కావచ్చని, కానీ ఆ కారణంతో వీధుల్లో ఉన్న అన్ని కుక్కలను ఇబ్బంది పెట్టడం ఏమాత్రం సబబు కాదని రేణు దేశాయ్ అభిప్రాయపడ్డారు. ద రీజన్ ఐ హావ్ కమ్ లైవ్ నౌ ఇస్ నిజంగా సర్కస్ జరిగింది. నేను ఏం చెప్పాను, 30 minutes మాట్లాడాను. అది పూర్తిగా విండుకున్న అందరికీ ఎంత కావాలో అది తీసుకొని వాళ్ళు క్రికెట్, ఫుట్బాల్ అన్ని ఆటలు ఆడుతున్నారు. సో లెట్ మీ స్టార్ట్. ఐఎమ్ నాట్ హియర్ ఫర్ ద డాగ్ లవర్స్, ఐఎమ్ నాట్ హియర్ ఫర్ ద డాగ్ హేటర్స్. నేను కుక్కలు ఇష్టం ఉన్న వ్యక్తుల కోసం రాలేదు, కుక్కలు ద్వేషించిన వ్యక్తుల కోసం రాలేదు. మన అందరికీ కామన్ ప్రాబ్లం ఉంది. ఎనీ లైఫ్, నేను ప్రతిసారి అదే చెప్తున్నాను, ఏ ప్రాణమైనా విలువ ఉంది. స్పెషల్లీ ఒక చిన్న బిడ్డల ప్రాణం ఉంటే అది అన్నిటికన్నా ముఖ్యం. ఏ చిన్న బిడ్డ ప్రాణం పోకూడదు. కానీ కొన్ని కుక్కలు తప్పులు చేస్తున్నారు, దానివల్లే మనం వందల కుక్కల్ని చంపకూడదు. నేను అదే చెప్పడానికి వచ్చాను. నాకు సుప్రీంకోర్టు ప్రాబ్లం ఉన్నుంటే నేను సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి వరకు ముందును నేను ఎప్పుడు బయట వచ్చాను. 500 కుక్కలు, 50 కుక్కలు, 100 కుక్కలు చంపేస్తున్నారు, దారుణంగా చంపేస్తున్నారు. అందుకనే వచ్చాను. నేను ఇక్కడ ఒక సొల్యూషన్ తీసుకొచ్చాను. నేను ఆ రోజు జనాలకి చాలా ఈజీ అయిపోతుంది. మీరు ఏసీ బండిలో వెళ్తున్నారు, ఏసీ ఇంట్లో కూర్చుంటున్నారు, మీకు మన బాధ ఏం తెలుసు? మీరు కరెక్ట్, నాకు నిజంగా తెలియదు మీ బాధ. నేను ప్రెస్ కాన్ఫరెన్స్ లో కూడా చెప్పాను, నేను బైక్ నడవను, నేను ఎప్పుడెప్పుడు వీధిలో తిరుగుతాను, కానీ అప్పుడు నా ఫ్రెండ్లీ కుక్కలు ఉన్నాయి, వాళ్ళు నాకు అటాక్ చేయరు. మైట్ బి మీ ఉన్న ఏరియాలో ఉన్న, మీ లొకాలిటీలో ఉన్న కుక్కలు చాలా అగ్రెసివ్ గా ఉంటాయి, వాళ్ళు మీకు అటాక్ చేస్తారు. అటాక్ చేయకూడదు. కానీ నాకు ఒక థాట్ వచ్చింది, నేను ఆ కుక్కల్ని తీసుకెళ్లిపోతే ఏదైనా షెల్టర్లో పెట్టేస్తే గానీ వాళ్ళకి ఏదైనా ఆల్టర్నేటివ్ ఉంటే. నాకు డాగ్ లవర్స్ నుంచి ఎంత హేట్రెడ్ వచ్చిందంటే, ఒక చాలా ప్రామినెంట్, నేను పేరు తీసుకోను, ఈ యానిమల్ వెల్ఫేర్ లో ఉన్న చాలా పెద్ద ఆవిడ నాకు ఫోన్ చేసి, నేను నీకు జైల్లో వేస్తాను, నీకు ఎవరు హక్కు ఇచ్చారో కుక్కల్ని వాళ్ళ ఏరియా నుంచి తీసుకెళ్లటం, నీకు ఎవరు హక్కు ఇచ్చారు మర్సీ కిల్లింగ్ గురించి మాట్లాడటం అంటే నాకు తిట్టారు. సో జోక్ ఎలా అయిపోయిందంటే, ఈ లాస్ట్ 3 days లో మీ డాగ్ హేటర్స్ తో ఎలాగైనా నాకు ద్వేషిస్తున్నారు, ఇప్పుడు డాగ్ లవర్స్ కూడా నాకు ద్వేషిస్తున్నారు. సో నాలాంటి వ్యక్తి ఏం చేయాలి? అది ఒకటే ప్రాబ్లం, సమస్య అయిపోయింది. సో వాట్ ఐఎమ్ ట్రయింగ్ టు సే ఇస్, దిస్ ఇస్ ఫర్ ద సెన్సిబుల్ పీపుల్. మీకు నిజంగా కొంచెం సెన్స్ ఉన్నా, మీకు యూ డోంట్ నీడ్ టు లవ్ డాగ్స్. మీకు డాగ్స్, కుక్కలు ఇష్టం ఉండటం అవసరం లేదు, మీకు కుక్కలు ద్వేషించడం అవసరం లేదు. మీ చుట్టూ ఉన్న లొకాలిటీలో ఇఫ్ యూ కెన్ ఐడెంటిఫై ద మేల్ డాగ్స్, get in touch with GHMC or get in touch with NGOs like my NGO. We will help you pick up the dogs. We will sterilize those male dogs. I'm talking only about male dogs. I'm not talking about relocation. Malli naku ilu antaru, we will put you in jail. I'm not talking about relocation. We will pick up the dog. We will pick up the male dog. ఆ మగ డాగ్ని, అంటే తెలుగులో ఎలా చెప్పాలి నాకు తెలుగు, మేల్ డాగ్ని పికప్ చేసుకొని మీరు కూడా కొంచెం నాకు హెల్ప్ చేయండి డబ్బు కోసం. మీరు కూడా మీ సొసైటీలో కొంచెం కలెక్ట్ చేయండి, కొంచెం నేనే పెడతాను, మనం కొంచెం డొనేషన్స్ అపీల్ చేద్దాం. ఆ మేల్ డాగ్స్ని మనం స్టెరిలైజ్ చేసేస్తే, సింపుల్ సైన్స్ చెప్తాను, 1 male dog can get 10 female dogs pregnant in a matter of 2 days or 3 days. 10 females per female, even if she has 5 puppies, that is 50 dogs. But if it is 1 male sterilized dog, operate చేసేసిన ఒక కుక్క ఉంటే, if you put him in a room full of 100 female dogs, he can't get them pregnant. So let's start focusing on male sterilization. It is not my department, to be very frank. When I spoke about corruption, sterilization is not my job. As an NGO, I'm doing accidents, I'm doing rescue. Sterilization is the job given. బిగ్ కాంట్రాక్ట్స్ ఇస్తారు తెలుసా, కోట్ల రూపాయలు కాంట్రాక్ట్స్ ఉంటారు. ఆ కోట్ల రూపాయలు ఎక్కడ పోతున్నాయి, అది వదిలేండి, దాని గురించి మనం మాట్లాడటమే వేస్ట్. అందరినీ పక్కన జరపండి. మనము యాజ్ రెస్పాన్సిబుల్ సిటిజన్స్, ఇప్పుడు
ఐ కెనాట్ టేక్ రెస్పాన్సిబిలిటీ ఫర్ దట్ ఊర్ ఏరియాస్. నిజంగా అది ఒప్పుకుంటాను, అది నా వల్ల కాదు. ఐఎమ్ నాట్ గాడ్, ఐఎమ్ నాట్ అ పాలిటిషియన్, ఐఎమ్ నాట్ అ కార్పొరేటర్, ఐఎమ్ నాట్ అన్ ఎమ్మెల్యే. అట్లీస్ట్ సిటీస్లో మీ చుట్టూ ఉన్న ఏరియాస్లో మేల్ డాగ్స్ ఉంటే నాలాంటి ఎన్జిఓస్కి కాంటాక్ట్ చేయండి. వీ విల్ టేక్ ద రెస్పాన్సిబిలిటీ ఫర్ ద స్టెరిలైజేషన్ ఓన్లీ. We will get the operation, family planning operation done, and we will leave the dog back into that community. And if you have any aggressive dogs, please contact your GHMC. నాకు కాంటాక్ట్ చేసి ఏం లాభం లేదు, బికాజ్ నాకే తిట్టారు డాగ్ లవర్స్, నాకే తిట్టారు. మీకు ఎవరు హక్కు ఇచ్చారు? సో లాస్ట్ 3 days నుంచి మీ డాగ్ హేటర్స్ నాకు తిడుతున్నారు, నా పిల్లలు చావు కోసం వస్తున్నారు. 8 డాగ్ లవర్స్ నాకు జైల్లో పెట్టేటే ప్లాన్ నాకు అసలు కాలేదు. సో ఇదే పరిస్థితి. అండ్ లెట్స్ ట్రై టు వర్క్ ఆన్ ద వ్యాక్సినేషన్ ఆల్సో. ప్లీజ్ అండర్స్టాండ్, ఇఫ్ గవర్నమెంట్ సైడ్ నుంచి మనకి కల్తీ వ్యాక్సిన్స్ వచ్చేస్తే నాలాంటి వాళ్ళు ఏం చేయాలి? నేను లక్షల డబ్బు పెట్టుకుని కూడా వ్యాక్సినేషన్ చేసేస్తే గవర్నమెంట్ నుంచి ఆ వ్యాక్సినేషన్ ఓన్లీ కల్తీ ఉంటే, దట్ వ్యాక్సినేషన్ ఇస్ ఆఫ్ ఎక్స్పైర్డ్ థింగ్. మధ్యలో ఎన్ని రిపోర్ట్స్ వచ్చాయి, లైక్ ఈవెన్ దో ద ఇండియన్ గవర్నమెంట్ న్యూ దట్ ద వ్యాక్సిన్స్ ఆర్ ఎక్స్పైర్డ్ ఆర్ దే ఆర్ నాట్ రైట్. ఆస్ట్రేలియా నుంచి ఏదో రిపోర్ట్ వచ్చింది, దే వర్ స్టిల్ దేర్. సో మెనీ పీపుల్ ఆర్ డూయింగ్ రీల్స్ అండ్ ఎడ్యుకేషనల్ థింగ్ కి డోంట్, ఇఫ్ యూ హెవ్ టేకన్ సో అండ్ సో వ్యాక్సిన్, రేబీస్ వ్యాక్సిన్ బ్యాచ్ number, it is not right. So please understand, I am completely on the side of people who say that no child, ఏ బిడ్డ ప్రాణం పోకూడదు. అది నేను మీ సైడ్ లో ఉన్నాను. ప్లీజ్ అర్థం చేసుకోండి. నాకు తిట్టే ముందు ఒక్కసారి అర్థం చేసుకోండి, అర్థమైందా? ఐఎమ్ నాట్ సేయింగ్ కి ఆల్ కుక్కలు, అన్ని కుక్కలు మంచిగా ఉంటాయి, పాపం అన్ని కుక్కలు క్యూట్గా ఉంటాయి. నేను ప్రెస్ కాన్ఫరెన్స్ లో 4 సార్లు చెప్పాను, కొన్ని కుక్కలు పిచ్చిగా ఉంటాయి, కొన్ని కుక్కలు తిక్కలుగా ఉంటాయి, నేను ఒప్పుకుంటాను. కానీ ఆ కొన్ని వర్డ్ అర్థం చేసుకోండి. కొన్ని కుక్కలకి మీరు అన్ని కుక్కల్ని శిక్షలు ఇవ్వద్దు, నేను అంతే చెప్పాను ఆ రోజు. మీరు ప్రాణం నిజంగా ప్రాణాల గురించి మీకు ఉంటే, మీ వీధిలో ఎంతమంది చిన్నపిల్లలు తిండి లేక, సరిగా ఆహారం లేక, సరిగా మందులు లేక, పాపం వాళ్ళకి జలుబుతో, జ్వరంతో, డైరియాతో చచ్చిపోతున్నారు, వాళ్ళని కూడా చూసుకోండి. నేను అదే అంటున్నాను, ప్రాణమే కదా, ఏ బిడ్డ ప్రాణమేనా. సో ఉట్టి ఏ అయిపోయింది, దిస్ డాగ్ హెస్ బికమ్ అ ట్రెండింగ్ టాపిక్. లెట్స్ కిల్ డాగ్స్ ఆర్ లెట్స్ సపోర్ట్ డాగ్స్. ఇట్ హెస్ బికమ్ వెరీ పోలరైజ్డ్. Polarized is never going to help.